హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ స్మార్ట్ అండ్ సింపుల్. ఈరోజు వీడియోలో మనందరికీ కూడా ఎంతో హెల్త్‌కి మంచిదైన గంజి రెసిపీ అనేది ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను. ఇప్పుడు మనం వండి అన్నం వార్చుకున్న తర్వాత గంజి అనేది వస్తుంది కదా! ఆ గంజిని తీసుకొని ఒక చోట పక్కన పెట్టేసుకోండి. నైట్ అంతా పులుస్తుంది. ఆ తర్వాత తెల్లవారే మళ్ళీ రైస్ వండుకునేటప్పుడు ఈ గంజిని తీసుకొని అన్నంలో వేసుకొని మళ్ళీ వార్చుకోవాలనమాట. ఆ తర్వాత ముందున్న గంజి అలాగే ఇప్పుడు వార్చిన గంజి 2 మిక్స్ అయ్యి మనకి కొంచెం గంజి అనేది ఎక్కువ అవుతుంది. అది ఎక్కువైన తర్వాత ఆ గంజి మొత్తాన్ని కూడా చల్లారబెట్టుకొని దానిలో వచ్చే తేట అనేది ఉంచుకోవాలి. అంటే పైన ఉండే వాటర్‌గా ఉంటుంది కదా! అడుగునున్న చిక్కదనం కాకుండా పైనున్న వాటరీగా ఉండే దాన్ని మాత్రమే మనం గ్లాస్‌లోకి వంచుకొని దీనిలో సాల్ట్ అనేది అడ్జస్ట్ చేసుకొని సాల్ట్ వేసుకొని ఒకసారి స్పూన్‌తో కలుపుకొని తాగితే ఒంటికి చాలా మంచిదండి. హెల్త్‌కి చాలా బావుంటుంది. అలాగే మనకి ఒంట్లో ఉండే వేడనేది తగ్గిస్తుందనమాట. దీన్ని మనం చద్దన్నంలో కూడా వేసుకొని తినొచ్చు. నైట్ అన్నం ఉంటుంది కదా! దానిలోనే గంజి వేసుకొని ఉల్లిపాయ, పచ్చిమిర్చి వేసుకొని తింటే చాలా